హాయ్ ఫ్రెండ్స్, మనకి బాదం పాలు తాగాలనిపించినప్పుడు బయట కొనే పని లేకుండా ఇలా బాదం ప్రీమిక్స్ పౌడర్ని తయారు చేసుకుంటే బాదం పాలు ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ బాదం ప్రీమిక్స్ పౌడర్ కోసం గిన్నెలోకి 2.5 కప్పుల నీళ్లను పోసి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు బాదం పప్పులు 1 కప్పు వేసుకుని 2 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. అప్పుడు ఇవి ఇలా ఉబ్బినట్లు అవుతాయండి. వెంటనే వీటిని స్ట్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత బాదం పైన పొట్టు తీసుకుని ఒక క్లాత్లో వేసి తడేమి లేకుండా తుడుచుకోండి. ఇప్పుడు ప్యాన్లో బాదం వేసి మంటని సిమ్లో పెట్టుకుని ఈ విధంగా బాదం పప్పు వేయించుకోండి. ఇప్పుడు 10 జీడిపప్పులు పిస్తా పప్పులు వేసి ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ ప్యాన్లోకి 10 బాదం జీడిపప్పు పిస్తా వేసి వీటిని దోరగా వేయించుకుని చల్లారిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 కప్పు పటికి బెల్లం వేసుకుని 5 యాలకులు, కొద్దిగా కుంకుమ పువ్వు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్ల మిల్క్ పౌడర్, ముందుగా వేయించిన బాదం జీడిపప్పు పిస్తా వేసుకుని ఒకసారి కలుపుకుని మిక్సీ పట్టుకోండి. మధ్య మధ్యలో ఆపుతూ స్పూన్తో కలుపుకుంటూ మిక్సీ పట్టుకుంటే పప్పుల నుంచి ఆయిల్ రిలీజ్ అవ్వకుండా ఇలా మెత్తని పౌడర్ లాగా వస్తుందండి. ఈ బాదం పొడిని ప్లేట్లోకి వేసుకుని దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పప్పులు వేసుకుని కలుపుకుందాం. బాదం పాలు తాగుతున్నప్పుడు ఈ పప్పులు పంటి కిందకి తగిలి పాల టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇలా మిక్స్ చేసుకున్న పౌడర్ని ఒక ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే బయటైతే 15 రోజులు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలలు నిల్వ ఉంటుందండి. ఈ పొడితో బాదం పాలు ఈజీగా 5 నిమిషాలు అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. బాదం పాల కోసం గిన్నెలోకి 1 లీటర్ పాలను తీసుకుంటున్నానండి. పాలని ఒక పొంగు వచ్చే వరకు కాచుకున్న తర్వాత ఇప్పుడు 7-8 స్పూన్లు ప్రీమిక్స్ పౌడర్ని వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాలు బాగా మరిగించుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. వింటర్లో అయితే వేడిగా, సమ్మర్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లచల్లగా తాగండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి నేను ఫ్రిడ్జ్లో 3 గంటలు పెట్టి తీసుకున్నానండి. ఈ బాదం పొడిని చేసుకుంటే బాదం పాలను బయట కొనే పని లేకుండా ఇంట్లోనే నిమిషాల్లో తయారు చేసుకుని ఇంట్లో వాళ్ళందరూ తాగొచ్చు. మనం ఎటువంటి ఫుడ్ కలరు వాడలేదు కాబట్టి పాలు కొంచెం ఇలా వైట్ కలర్లోనే ఉంటాయండి. సింపుల్ అండ్ టేస్టీ బాదం పాల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.